వాట్సాప్ గైస్, దిస్ ఈజ్ యువర్ నరేష్ మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ ఇది ఫస్ట్ వీడియో అనమాట. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఫస్ట్ వీడియో ఒకరోజు పోస్ట్ చేద్దాము అని చెప్పి. నాకు టైం కుదరక అసలు నేను పోస్ట్ చేయడం లేదు. అండ్ దాంతోపాటు ఇంకొకటి వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది. సో అది కలిపి ప్లస్ ఈ ఫస్ట్ వీడియోని కూడా పోస్ట్ చేద్దామని సో డిసైడ్ అయిపోయాను. చాలా రోజుల తర్వాత నాకు ఇప్పుడు టైం దొరికింది. సో ఒక మంచి ప్లేస్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. సో అదేంటంటే, సో నేను బైక్ తీసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో బైక్, చాలామంది కార్స్ లవర్స్ ఉంటారు, బైక్ లవర్స్ ఉంటారు. సో నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అనంటే నేను చాలా ట్రావెలింగ్ చేస్తుంటాను, లైక్ ఫ్రెండ్స్తో కానీ నార్మల్గా కానీ. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. సో అందువల్ల నేను బైక్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ దీనికన్నా ముందు వచ్చేసి నా దగ్గర స్ప్లెండర్ ఉండేది, స్ప్లెండర్. సో అది ఫ్యామిలీ బైక్ అదైతే. సో అది ఫ్యామిలీగా సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. సో ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే, లైక్ మనకు లాంగ్ టూర్స్కి వెళ్ళడానికి స్ప్లెండర్ అనేది అంత బెటర్గా పర్ఫార్మెన్స్ చేయదు. సో ప్రజెంట్ అయితే నేను తీసుకున్న బైక్ వచ్చేసి ఎక్స్పల్స్ 200 4V. సో 23 ఎడిషన్ తీసుకున్నాను అనమాట. చాలా బైక్స్ చూశాను, ఎందుకంటే మనకి కాంపిటేటివ్గా చాలా బైక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మెయిన్గా KTM ఉంది. సో చాలా బైక్స్ చూసి KTMలో డిసైడ్ అయ్యాను ఏదైనా కొత్త మోడల్ లాంచ్ అయితే తీసుకుందామని చెప్పి. దాని తర్వాత నేను మధ్యలో ఒక రోజు అనుకోకుండా సో ఎక్స్పల్స్ 200 చూశాను. అది ఒక్కసారి రోడ్ మీద ఇలా వెళ్తుంటే అనుకోకుండా బై మిస్టేక్ ఇట్లా రోడ్ మీద కనిపించింది, ఇదే కొత్త బైక్ అని చెప్పి చూశాను అనమాట. సో అలా చూడడం జరిగింది. కాకపోతే అది 23 ఎడిషన్ కాదు, 22 ఎడిషన్ అనమాట అది. సో అప్పుడు డిసైడ్ అయ్యా ఇది చాలా బాగుంది, చూద్దాం ఇది తీసుకుందామని చెప్పి. సో ఆ రోజు డిసైడ్ అయ్యాక నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఏ బైక్ ఏ కంపెనీ అని చూడగానే నాకు బెటర్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ కంపెనీ బ్రాండ్ అది. సో అది నాకు చాలా ఇంకా బెటర్ అనిపించింది. సో అలా నేను 1 year నుంచి వెయిట్ చేస్తూ కొందాం అనుకుంటూ అది 1 year అలాగే గడిచిపోయింది. సో నేను ఆ బైక్ తీసుకోలేదు. సో దాని తర్వాత 1.5 year తర్వాత అనుకోకుండా సడన్లీ ఎక్స్పల్స్ 200లోనే 22 ఎడిషన్, అది ఓల్డ్ అయితే, ఇది వచ్చేసి 23 ఎడిషన్. సో దానికి దీనికి చేంజెస్ అనేటివి కొన్ని చేంజెస్ అయ్యాయి. సో అందులో ఏంటంటే మెయిన్గా నాకు ఓల్డ్ వర్షన్ కన్నా న్యూ వర్షన్ ఇంకా చాలా బాగా నచ్చింది. సో దానివల్ల ఇంకా నేను కంప్లీట్లీ డిసైడ్ అయిపోయాను కొంటే ఇదే కొనాల్సిందే అని చెప్పి. సో ఫైనల్లీ డిసైడ్ అయిపోయి ఎక్స్పల్స్ 200 4V E20 సంథింగ్, అది ఫ్యూల్ది అనుకుంటాను. సో అది అనమాట కొత్తగా మోడల్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను వచ్చేసి బ్లూ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అది ఎక్కడ చూసినా స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో తెప్పిస్తారు వెయిట్ చేస్తే అంటే కూడా అలా కూడా కుదరలేదు, ఎందుకంటే అది తెప్పియడానికి కూడా కుదరదు అన్నారు. సో నేను అనుకోకుండా అన్ఫార్చునేట్లీ వైట్ అండ్ బ్లూ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఏదైనా పర్లేదు బైక్ అయితే తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాను. సో నేను బైక్ తీసుకునే ముందు మా ఫ్యామిలీ కూడా ఏమంటారో అనుకున్నాను, కానీ ఆ టెన్షన్ లేదు నాకు. నీకు ఏ బైక్ నచ్చితే అది తీసుకో, బట్ సేఫ్గా డ్రైవ్ చేయి లాంగ్ వెళ్ళినప్పుడు అన్నారు. సో ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అది గైస్. సో నా బైక్ చూపించే ముందు నా ఛానల్కి కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే భయ్యా కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. మన హైదరాబాద్ వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా భయ్యా? సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. సో మన హైదరాబాద్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. సో సపోర్ట్ మీ ప్లీజ్ గైస్. సో ఒకసారి మనం బండి లుక్ చూసుకుందాం. సో గైస్ ఫైనల్లీ మన ఎక్స్పల్స్ 200 4V. సో ఇదనమాట నేను తీసుకున్న మోడల్ వచ్చేసి. సో యాక్చువల్లీ నేను బ్లూ అన్నాను కదా, బ్లూ నాకు అసలు ఎంత ట్రై చేసినా ఏ షోరూమ్స్లో కూడా దొరకలేదు. సో ఫైనల్లీ నేనైతే ఇది తీసుకున్నాను. సో బైక్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది, అట్రాక్టివ్. సో మనం జస్ట్ ఇట్లా ట్రాఫిక్లో ఎక్కడైనా వెళ్తున్నా కూడా ఆల్మోస్ట్ కళ్ళు దీని మీదనే పడిపోతాయి, అంత సూపర్గా ఉంటుంది. కలర్ వైట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే వైట్ కొంచెం బురద ఏమైనా పడినా కూడా ఈజీగా కనిపించేస్తుంది కాబట్టి. సో అది కొంచెం మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఉంటుంది. సో అది గైస్. సో నాకైతే బండి చాలా బాగా నచ్చింది, తీసుకొని డ్రైవ్ కూడా చేస్తాను. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది లాంగ్ డ్రైవ్స్లో కానీ సిటీస్లో కానీ. సో చాలా బెటర్గా ఉంది. కొన్ని మైనస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఓల్డ్ దానికి న్యూ వర్షన్కి కొంచెం చేంజెస్ ఏవయ్యా ఉన్నాయి అని చెప్పాను కదా, అది ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైక్ టోటల్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో కొన్ని చేంజెస్ అనేటివి చేంజ్ అయ్యాయి అంతే. ఆల్మోస్ట్ కలర్ డిజైన్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే మీకు స్టార్టింగ్ ఇక్కడ నుంచి చెప్తాను. సో ఇది నకల్ గార్డ్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ దానికి వచ్చేసి మనకి ఇట్లా సపోర్ట్ లేదు సైడ్లో,
దీనికి ఇలా కొంచెం ప్రీమియం స్టాండర్డ్గా వచ్చాయి. ఇది చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బెటర్ అనిపించింది నాకు. అండ్ మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఫైబర్ గ్లాస్. ఓల్డ్ దానికి వచ్చేసి మనకి ఇలా ఫ్లాట్ వస్తుంది, ఇది వచ్చేసి కొంచెం కర్వ్ ఉంది. సో ఇంకా ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే మనకి ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉంది లుక్ వైజ్ కూడా. సో అది మెయిన్ అనమాట. హెడ్ లైట్స్ అనమాట. సో ఇది అనేది మనకి ఓల్డ్ దాంట్లో వచ్చేసి మనకి ఇలా హెచ్ అని వాళ్ళది బ్రాండింగ్ లోగోతో లేదు. సో హీరో కంపెనీ కాబట్టి వాళ్ళకి హెచ్ మెయిన్ హైలైట్ చేస్తున్నారు అనమాట. సో మీకు హై బీమ్, లో బీమ్, సైడ్. సో మీకు లైట్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఒకసారి చూడండి. సో ఇట్లా మనకి కొంచెం మాన్స్టర్ ఐస్ ఉంటాయి కదా, సో అట్లా లుక్ అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది. సో అట్లా డిజైన్ బాగుంది, అంటే ఓల్డ్ దాంతో కంపేర్ చేసినా కూడా బాగుంది. సో చాలా బెటర్గా అనిపించింది. సో అదనమాట గైస్. సో నేనైతే అంత ప్రొఫెషనల్గా నాకు తెలియదు. సో నాకు తెలిసినంత మట్టుకైతే నేను చెప్తున్నాను. ప్రొఫెషనల్గా అయితే మనకి అంత డీప్గా లేదు. సో ఓవరాల్గా ఏంటంటే బండి కొనేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే దాని లుక్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసే కొంటారు. సో నేను అలాగే కొన్నాను. సో అది మెయిన్ గైస్. అండ్ మెయిన్గా ఇందులో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి కింద ఏమన్నా స్పీడ్ బ్రేకర్స్ అలా రాళ్ళు ఏమన్నా వచ్చినా కూడా అంత ఈజీగా తాకవు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది స్టీల్ది సపోర్ట్ రాడ్ ఇచ్చారు డౌన్లో. సో అది ఇంకా ఏమైనా తాకినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంజన్కి అనేది డ్యామేజ్ అనేది కాదు. సో మెయిన్ అది అడ్వాంటేజ్ వచ్చేసి గైస్. ఇంకొకటి మనకి ర్యాలీ ఎడిషన్ అనేది ఉంటుంది. ర్యాలీ ఎడిషన్ వచ్చేసి ఇంకా దీనికన్నా చాలా హైట్ ఉంటుంది. సో నాకు ఇది 5.8 నాకైతే ఆల్మోస్ట్ ఈజీగా ఫింగర్స్ మీద అయితే నడిచిపోతుంది. సో ర్యాలీ అనేది ఆల్మోస్ట్ 6 feet ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకే వస్తుంది. సో 5.8 ఉన్న వాళ్ళకైతే అది రాదు కూడా. సో మ్యాక్సిమం మీరు 5.8 ఉంటే ఇది తీసుకోవచ్చు. ర్యాలీ ఎడిషన్ అనేది చాలా కష్టం, నిల్చోలేరు, అసలు కింద పడిపోతారు. ఎగ్జాస్ట్ చూసినా కూడా సౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్గా కేటీఎంది సౌండ్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది. నాకు అది ఇంకా బెటర్ అనిపించింది. సౌండ్ కూడా చాలా సూపర్గా ఉంది సౌండ్ కూడా. ఇందులో ఇంకో చేంజెస్ వచ్చేసి మనకి బ్యాక్ సపోర్ట్ రాడ్ ఉంటుంది కదా, సపోర్ట్ రాడ్కి ఓల్డ్ది వర్షన్ ఏదైతే 22 X-Pulse ఉందో మనకి దాంట్లో ఏంటంటే ఇలా ట్యాంక్ బ్యాగ్స్ ఫిక్స్ చేసుకోవడానికి నట్ బోల్ట్స్ అనేటివి ఇవ్వలేదు. సో 23 ఎడిషన్కి ఏంటంటే నార్మల్గా లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు కదా, దానికి ఎక్స్ట్రా లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ట్యాంక్ బ్యాగ్స్ ఫిట్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా బోల్ట్స్ అయితే ఇచ్చారు. అదొకటి బెటర్ అనొచ్చు, ఎందుకంటే చాలామంది లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటారు. సో అలా ట్యాంక్ ఫిట్ చేసుకోవడానికి చాలా బెటర్గా ఉంటుంది కదా. సో అది ఒక అడ్వాంటేజ్ మెయిన్గా. బ్యాక్ సైడ్ ఓవరాల్ లుక్ చూసుకున్నా కూడా మీకు చాలా ప్రీమియం లుక్ అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్ కానీ ఆ లుక్ బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా చాలా బెటర్గా ఉంది. కొంచెం ఇది ఆల్మోస్ట్ చూస్తే మనకి BMW మోడల్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ ఫైటర్, అలా కొంచెం లుక్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఈ సైడ్స్లో చూసుకుంటే లుక్, సో ఇక్కడ మనకి X-Pulse 200 4V అని బ్రాండింగ్తో ఉంటుంది. సో అది, అండ్ ఇక్కడ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో మనకి లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళినప్పుడు సో ఇంజన్ అనేది చాలా హీట్ అవుతుంది కదా, సో అదే హీట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మెయిన్ అదొకటి బడ్జెట్లో మనకి 200cc అంటే అది బెటర్ ఆప్షన్. ఇంకా అది కూడా మిర్రర్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ అనిపించాయి, ఎందుకంటే మిర్రర్స్ కొంచెం ఇంకొద్దిగా ప్రీమియం ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండు. సో సింపుల్గా నార్మల్ వెహికల్స్కి ఎలా ఉంటాయి అలా ఇచ్చారు. సో అది గైస్. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ అనేది చాలా బెటర్గా అనిపించింది. మనం ఇండికేటర్ వేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ మెయిన్ స్విచ్కి వచ్చేస్తుంది. హార్న్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, హై బీమ్, లో బీమ్. కాకపోతే దీని క్వాలిటీ అనేది మనకి ప్లాస్టిక్ ఇచ్చారు, కొంచెం స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుండేది. సో ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. సో మనకి ఇక్కడ స్టార్ట్ స్విచ్, ఆఫ్, సో ఇలా అనమాట. సో అది ఒకటి చెప్పాలి. సో పాతది మన పాత మోడల్లో వచ్చేసి X-Pulse 200లో మెయిన్గా సీట్ కింద ఇచ్చారు మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది. సో అది ఆ సీట్ కింద ఎలా ఇచ్చారో అర్థం కాలేదు. సో అది మెయిన్ ప్రాబ్లం, సీట్ కింద కూర్చొని ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటారు. సో 23 ఎడిషన్లో అయితే అలా ప్రాబ్లం ఏం లేదు. సో మనకి ఫ్రంట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి కూడా మనకి ఫ్రంట్ ఉంటాయి. సో ఇది బెటర్ అనమాట, ఫ్రంట్ ఉంటేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఛార్జ్ చేసుకోవడానికి. సరే అయితే నేను మీకు బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో వినిపిస్తాను. సో అది ఒక్కసారి చూసుకుందాం మనం. సో బైక్ అయితే న్యూట్రల్లో ఉంది. సో ఒకసారి మీకైతే సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను నేను. సో ఒకసారి అయితే మనం బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో చూద్దాము. సో చూసుకోవచ్చు గైస్ సౌండ్. సౌండ్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనకి KTM సౌండ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంది, చాలా లౌడ్గా ఉంది. మీరు క్రౌడ్స్లో కానీ సౌండ్ చేసి వెళ్తే ఆల్మోస్ట్ పబ్లిక్ కళ్ళు మొత్తం మీ మీదే పడతాయి, అంత హెవీగా ఉంది సౌండ్.
సో గైస్ మనం మెయిన్గా వచ్చేసి మన డిజిటల్ కన్సోల్ చూసుకుందాము. సో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారనేది మనకి ఇందులో వచ్చేసి మనకి టైమర్ ఉంది. ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది. ఇది ఫ్యూల్ రేంజ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ట్రిప్ 1 ఉంది, యావరేజ్ ఫ్యూల్ రేంజ్, టైము అండ్ డేట్ ఉంది. మనకి ట్రిప్ 2 కూడా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. మెయిన్ బ్లూటూత్ ఆప్షన్లో అడ్వాంటేజ్ ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే, సో మనకి ప్లేస్టోర్లో హీరో యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని పేర్ చేసుకున్నాక సో మనకి నార్మల్గా మెసేజ్ అలర్ట్స్ కానీ కాల్స్ వచ్చినా కానీ అది మనకి చూపిస్తుంది. అండ్ మ్యాప్లో వచ్చేసి మనకి డైరెక్షన్స్ ఉంటాయి కదా, సో ఓన్లీ డైరెక్షన్ అనేది షో అవుతుంది. ఇది మనకు అంత ఐడియా లేదు. సో ఇది ఒక్కసారి నాకు అంత క్లియర్గా తెలియదు. మేబీ ఇది ఫ్యూల్కి సంబంధించి ఉంటుంది. ఇది యావరేజ్ ఫ్యూల్ రేంజ్. ఇది వచ్చేసి మనకి మోడ్స్ అనమాట. సో మోడ్స్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి రోడ్ లైక్ మనకి సో ఆఫ్ రోడ్ కానీ ఆన్ రోడ్ ఇట్లా ట్రావెల్ చేస్తుంటాం కదా, సో ఆ మోడ్స్ అనమాట. సో అది ఇచ్చారు. సో అది గైస్. సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ ఇండికేటర్, న్యూట్రల్, ఏబిఎస్, సో ఫ్యూల్ రేంజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అది గైస్ బైక్ గురించి రివ్యూ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసింది అయితే నేను చెప్పాను. ఐ థింక్ నేను మేబీ కొన్ని రాంగ్ కూడా చెప్పుండొచ్చు, కొన్ని కరెక్ట్ అని చెప్పలేను. సో ఇందులో వచ్చేసి మైనస్ పాయింట్స్ ఏంటంటే, నాకు మిర్రర్స్ అనేది అంత ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే మిర్రర్స్ చాలా పెద్ద ఉన్నాయి. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు సైడ్స్లో చాలా తాకుతున్నాయి. సో క్రౌడ్స్ మనకి ట్రాఫిక్ అలా ఉంటుంది కదా, సో సైడ్స్లో టచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీని హ్యాండిల్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, సో మ్యాక్సిమం ఏంటంటే టర్నింగ్ చేసుకోవాలంటే కొంచెం లాంగ్ టర్న్ చేయాల్సి వస్తుంది. సో షార్ట్ టర్న్లో మనము అంత స్పీడ్గా టర్న్ అవ్వట్లేదు. సో అదొకటి. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, సో మనకి ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో, ఇండికేటర్స్ అనేటివి కొంచెం ప్రీమియంగా ఇస్తే బాగుండేది. ఇది సింపుల్గా మనకి నార్మల్ ఫ్యాషన్ అట్లా బైక్స్కి ఉంటాయి కదా, సో అలా సింపుల్గా అనిపించింది. కొంచెం ఐటమ్స్కి అలా మనకి హార్నెట్ 2.0కి ఎలా ఉంటాయి, సో అలా ఇచ్చున్నా బాగుండేది. సో అదొక డిసప్పాయింట్ అనమాట. సో ఇది నచ్చలేదు. సో మెయిన్గా వచ్చేసి బండికి ఫ్యూల్ ట్యాంక్ది కవర్ వచ్చేసి నేను ఇది వేయించుకున్నాను సపరేట్గా. అండ్ సీట్ కవర్ వచ్చేసి ఇది వేయించుకున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఇది లేడీస్ ఫుట్ బెడ్ ఉంటుంది కదా, సో ఇది కూడా నేను రాడ్ సపరేట్గా వేయించుకున్నాను. ఇది ఒక రాడ్ అనమాట. సో ఇది వచ్చేసింది, కాకపోతే ఇది రాలేదు. సో నేను సపరేట్గా వేయించుకున్నాను. సో లేడీస్ ఎవరైనా కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మనకి సీటింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఈజీగా కూర్చోవచ్చు, చాలా బెటర్గా ఉంది. ప్రాబ్లం ఏం లేదు, దాంట్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అది గైస్ టోటల్ మన బైక్ రివ్యూ వచ్చేసి. సో ఆల్మోస్ట్ మన బైక్ తీసుకొని 1.5 month అలా 2 months అవుతుంది. సో లేటెస్ట్గా అన్నట్టు. సో నేను రివ్యూ చాలా రోజుల నుంచి చేద్దాం అని చెప్పి, సో ఇప్పుడు టైం కుదిరింది. సో ఒక మంచి ప్లేస్ నియరెస్ట్లో మా ఇంటి చుట్టూ వచ్చి ఇక్కడ అంటే కొంచెం ఒక 5 kilometers లోపలికి వస్తే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో ఇది గైస్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేట్ చేసి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. దీని గురించి మన యాక్సెసరీస్ కానీ ఇంకేదైనా అడిషనల్గా ఫిట్ చేసుకోవాలనుకుంటే. సో అది గైస్, మళ్ళీ కలుద్దాం మరి.